ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ కృపతో జ్ఞాపకం చేసుకుంటున్న నీ ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. ఈ పునరుద్ధాన దినాన నీ శక్తి కలిగిన బలమైన వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ దర్శించి నీ మహిమ గల రాకడ కొరకు సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 24 వచనాల వరకు ఉన్నటువంటి విషయాలన్నిటినీ మా మంచి బోధకుడిగా ఉండి నాయనా మాకు బోధిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నీ నామ ఘనత కొరకై మమ్మల్ని అందరినీ దర్శించి బలపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మంచిది. మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు దేవుని దగ్గర నేర్చుకుంటా ఉన్నాము. ఈ రోజుల్లో దేవుని వాక్యం యొక్క విలువ మన జీవితంలో భవిష్యత్ వర్తమాన కాలాలన్నిటిలో మనలను నడిపిస్తూ ఉంటుంది. చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఈ జీవన సంబంధమైన వాటి వరకు మాత్రమే ఆలోచించే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని వాక్యం అలాంటిది కాదు. వాక్యం ఎప్పుడు కూడా నువ్వు బ్రతికుండగా, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీ జీవితానికి ఒక అష్యూరెన్స్ లేకపోతే స్థిర నిశ్చయితను దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనుషులు దేవుని వెంబడించడం మంచిదే, కానీ వెంబడిస్తున్నప్పుడు వాళ్ళ హృదయంలో ఒక స్థిర నిశ్చయిత అనేది ఉండాలి అనేటువంటి సంగతి మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజున మనలో జరిగేటువంటి మోసం ఏంటంటే, దేవుని మీద మనకు, ఆయన వాక్యం మీద మనకు సరైన స్థిరమైన నిశ్చయిత కలిగినటువంటి మనస్సు మనకు ఉండకపోవడం అనేది సాతాను మనతో యుద్ధం చేస్తున్నటువంటి దినాలు. సంఘంలో దేవుని పిల్లలు ఎలాగుండాలో, ఎలా సిద్ధపడాలో, ప్రభువుని ఎదుర్కోవడానికి మనం ఏమేమి కలిగి ఉండాలో లేఖనాలు చాలా చక్కగా రాయబడ్డాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఈ రోజుల్లో లేఖనాలని భవిష్యత్ వర్తమాన కాలంలో ఆయన తన వాక్కు ద్వారా మన జీవితంలో చేసే కార్యాలను నమ్మే వాళ్ళు ఎవరు లేరు. నమ్మకత్వానికి ఒక రుజువు అనేది ఉంటుంది. చాలా మందికి నమ్మేనని చెప్పుకొని తిరుగుతారు, కానీ నమ్మకత్వానికి ఒక రుజువుగా మన జీవితాలు కనపడవు. మరలా చెప్తున్నాను, జ్ఞానంగా అర్థం చేసుకోండి. నమ్మకత్వానికి ఒక రుజువు ఉంటుంది, ఒక సాక్ష్యం ఉంటుంది. ఈ రోజుల్లో ఆ రుజువుతో కూడిన, లేకపోతే నమ్మకత్వానికి రుజువుతో కూడినటువంటి జీవితం ఎవరిలోనూ కనపడతల్లా, చాలా అరుదుగా ఉంది. ఈ విషయాన్ని మనందరం చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాలి. నేనేమంటానంటే, దేవుడు కనికరపడినా, ఆయన కృప మనకి తోడుండి సహాయం చేస్తున్నా, మనకు గ్రహింపు లేకుండా అడ్డగించేది మన ప్రవర్తన, మన క్రియలు. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని అనుగ్రహం ఉంది, దేవుని దయ ఉంది, దేవుని కృప ఉంది. విషయం ఏంటంటే,
ఆయన దయ, కనికరము, కృపలు ఎంత విస్తారంగా విస్తరించినా ఆ కృపను పొందుకోలేనటువంటి పరిస్థితులు మనలో ఎందుకుంటాయంటే మన అవిధేయత మనల్ని త్రోవ తప్పిస్తూ ఉంటుంది. అంటే నమ్మించి మోసం చేస్తూ ఉంటుంది. అంటే నమ్మేనని చెబుతూ ఉంటావు కానీ నమ్మకత్వానికి సరైన రుజువులు ఉండవు. ఈ రోజుల్లో చాలా మందికి ఇది ఒక టైం పాస్ పరిచర్య అయిపోయింది. ఆదివారం వచ్చేపాటికి టైం పాస్ లాగా చక్కగా టయానికి వెళ్ళటం, కూర్చోవటం, వినటం, రావటం, కానుకలు ఇవ్వటం, దశం భాగాలు ఇవ్వటం, ఏదో వాళ్ళకు తోచిన పరిచర్యలు చేయటం, ఇవన్నీ అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి మన భక్తికి ఎప్పుడు కూడా చక్కటి రుజువులు ఉంటాయి. మనం మొదటి యోహాను పత్రికలో 3వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుంటా వస్తున్నాం. నాకు తెలిసి ఇంకొక సెక్షన్ ఉంటుంది 3వ అధ్యాయం. నెక్స్ట్ నుండి మనందరం 4వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. నెక్స్ట్ సండే కాకుండా అటు నెక్స్ట్ సండే. ఇది దగ్గర సంవత్సరం దాటిపోయింది ఈ పత్రిక మొదలుపెట్టి. కానీ ఇందులో ఉన్న జీవితాన్ని మనం ఎంతవరకు కలిగి ఉన్నామనేది మనం గుర్తుపట్టగలిగితే మంచిది. ఈ రోజుల్లో చాలా మందికి ఆలోచన లేదు, గ్రహింపు కూడా లేదని నాకు అర్థమవుతుంది. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 19 నుంచి 24 వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మళ్ళొకసారి నేను చదివిస్తాను. ఒకసారి జ్ఞానంగా ఉండండి. చదువునానా? ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. మనందరం కూడా సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు చూడండి, ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. ఎందువలన అంటే పోనీ పైన 17, 18 కూడా చదవండి, కొంచెం నడిపింపు కోసం జ్ఞాపకం చేస్తాను. ఈ లోకపు జీవనోపాధి గలవాడై, ఈ లోకంలో జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరుని మీద లేమి కలుగుట చూచి అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు దేవుని ప్రేమ ఏలాగు నిలుచును. అంటే ముందుల మనకు ఒక ప్రశ్నను దేవుడు ఎదరు ఉంచుతున్నాడు. ఈ లోకంలో జీవనోపాధి కలిగి ఉండి నీ సహోదరుని ప్రేమించకపోతే, అతని అక్కరి అవసరతలు తీర్చకపోతే నీలో దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? ఉండదంట. 18 చిన్నపిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాకుండా క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. ఇప్పుడు చూడండి, క్రియతోనూ సత్యముతోనూ ప్రేమించాలంట. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దిస్ ఇస్ ద ప్రాక్టికల్ లైఫ్. సంఘంలో మన తోటి సహోదరుల విషయంలో మాటతో కాకుండా క్రియలు కలిగినటువంటి సత్యముతోను, అంటే వాక్యం ఏది చెప్పిందో అది ఆ జీవితం చేయాలి. ఇప్పుడు 19 ప్రారంభంలో ఏమంటాడు? ఇందువలన మనము సత్య సంబంధులమని. ఎందువలన? మనము సహోదరులను ప్రేమించుట వలన. మరలా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మనము సహోదరులను ప్రేమించుట వలన మనందరం కూడా ఎవరు అంట? దేవుని పిల్లలం అవుతాం. ఇందును బట్టి సత్యవాక్యపు ప్రకారంగా మనందరం జీవిస్తున్నామనే సంగతి కన్ఫర్మ్ అవుతుంది. గుర్తుపట్టారా? అంటే మాటతోనూ సత్యముతోనూ ఒకవేళ నువ్వు ప్రేమించకపోతే దేవుని ప్రేమ అసలు నీలో లేదని వాక్యం చెప్తుంది. కంప్లీట్గా అసలు లేదు, నువ్వు వేరు అనేటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మన అందరికీ అర్థం కావలసినటువంటి విషయం ఏంటంటే, నువ్వు క్రీస్తు నమ్మాను అనటానికి రుజువు ఏంటంటే దేవుని ప్రేమను కలిగి ఉండాలి. నీ సంఘంలో నీ సహోదరులను ప్రేమించాలి.
ఒకవేళ నువ్వు దేవుని నమ్మినప్పుడు నీ సహోదరుని ప్రేమించకపోతే నీ జీవితంలో ఏముండదంటే స్థిర నిశ్చయిత ఉండదు. దేనిలో నువ్వు రక్షించబడ్డావన్న స్థిర నిశ్చయిత నీ హృదయానికి ఉండదు. మళ్ళా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు రక్షించబడినట్టు నీ హృదయానికి స్థిర నిశ్చయిత కలిగి ఉండాలి. ఎందుకంటే నువ్వు చనిపోయే ముందల, లేకపోతే నువ్వు బ్రతికుండగా నీకు రక్షణ స్థిర నిశ్చయిత కనుక నీకు లేకపోతే నీ జీవితంలో ఏముంటుందంటే భయం ఉంటుంది, దిగులు ఉంటుంది, చింత ఉంటుంది. ఏం జరిగిద్దో పరిస్థితులను బట్టి భయపడిపోతూ ఉంటావు. గుర్తుపెట్టావు నాన్న? పరిస్థితులను బట్టి గడగడలాడిపోతూ ఉంటావు, భయపడిపోతూ ఉంటావు, నువ్వు దిగులుతోనే చనిపోతూ ఉంటావు. ఇప్పుడు దేవుని వాక్యం మనకేం చెప్తుందంటే, నాయన మీరు బ్రతికుండగానే నువ్వు క్రీస్తుని నమ్మావు కనుక నీ హృదయంలో స్థిర నిశ్చయిత ఉండాలి. నీ ఆత్మ రక్షించబడుతున్నట్టుగా నీ హృదయంలో స్థిర నిశ్చయిత ఉండాలి బ్రతికుండగానే. మనం లాస్ట్ సెక్షన్లో ఈ స్థిర నిశ్చయిత కలిగినటువంటి పరిశుద్ధులు, దైవజనులు లేకపోతే నీతిమంతులు ఎలాగున్నారో మనం చూసాం. మనస్సాక్షి కాలంలో యోబును చూసాం, దావీదును చూసాం, అబ్రహామును చూసాం. గమనించారా? మీరు ఖచ్చితంగా గ్రహింపు లేకుండా నిర్లక్ష్యంగా వింటే ఏం ఉపయోగం లేదు. నమ్మాను అని చెబితే, క్రీస్తును నమ్మాను అని చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో మీకు మీ ఆత్మ రక్షణ యొక్క స్థిర నిశ్చయిత ఉండాలి. ఈ స్థిర నిశ్చయిత నీకు కలిగి ఉండాలి అంటే నువ్వు సంఘములో ఉన్న సహోదరులను నువ్వు ప్రేమించాలి. నువ్వు ప్రేమించాలి అనేది ఏంటిది అనంటే, నీకు రక్షణ ఉంది, ఆ రక్షణ ద్వారా నువ్వు రక్షించబడి దేవుని రాజ్యానికి వెళ్తామనేటువంటి నమ్మకం నీకు కలుగుతుంది. అంటే నువ్వు దేవుని నమ్మావు అనటానికి రుజువు అన్నమాట ఇది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన హృదయాన్ని పరీక్షించుకుంటే ఈ రుజువు మనలో ఉంటుందండి. 1 యోహాను పత్రికలో 2, 3, 4 వచనాలు ఒకసారి చదువునానా? ఆజ్ఞను మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, మనము ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల, దీని వలననే 1 యోహాను పత్రిక 2, 3, 4 వచనాలు చదువుతున్నాం. దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. ఇప్పుడు దేవుణ్ణి నువ్వు ఎరుగున్నట్లు రుజువు ఏంటంటే ఆజ్ఞలు గైకొనాలి. ఆజ్ఞలు గైకొనటం అంటే ఏంటి? ఆయన మాట వినాలి, ఆయన మాట చొప్పున నువ్వు నడవాలి. ఆయన మాట చొప్పున నువ్వు నడిచి ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలు గైకొన్నప్పుడు నీ ఆత్మకు స్థిర నిశ్చయిత ఉంటుంది. ఇవేవీ లేకుండా గుడికి వస్తున్నాను, వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, పరిచర్య చేస్తున్నాను, నాకు యేసుక్రీస్తు అంటే నాకు బాగా తెలుసు అని అనుకుంటే నిన్ను నువ్వు ఖచ్చితంగా మోసం చేసుకుంటావు అనే సంగతి గుర్తుపట్టాలి. నిన్ను నువ్వు మోసం చేసుకొని చనిపోయిన తర్వాత నరకంలో ఉంటావు, ఇందులో ఏ సందేహం లేదు. అంటే ఒక రుజువు అనేది దేవుని యొక్క వాక్యం చూపిస్తుంది. నేనేమంటానంటే, మనం బతికుండగానే 1 యోహాను పత్రిక అసలు ఎందుకు రాస్తున్నాడు యోహాను, నేను మరలా జ్ఞాపకం చేస్తాను. చదవండి 1 యోహాను పత్రిక 5:13 మళ్ళీ ఒకసారి చదవండానా? 1 యోహాను పత్రిక 5:13. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు. ఇప్పుడు చూడండి, మీరు అంటే ఎవరు? సంఘం. 5:13 జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు, నిత్య జీవం కలిగిన వారిని తెలుసుకొనున్నట్లుగా నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. నేను ఈ సంగతులన్నీ కూడా మీకు రాస్తున్నాను ఆయనను బట్టి. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా ఎందుకు రాస్తున్నాడు? మీరు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచారని చెప్తున్నారు కదా. మీరు బ్రతికుండగానే మీకు ఒక స్థిర నిశ్చయిత కావాలి. ఏంటది? మీరు బ్రతికుండగానే మీకు నిత్య జీవానికి పాత్రులని మీరు తెలుసుకొని ఉన్నారు. చూడండి ఎంత కన్ఫర్మేషన్ చూడండి. ఈ మాట చెప్తున్నప్పుడు యోహానికి కూడా స్థిర నిశ్చయిత రాకుండా, స్థిర నిశ్చయిత గురించిన గమనింపు తెలియకుండా పరిశుద్ధాత్ముడు చెప్తే ఎలా రాస్తాడు? అంటే ఆత్మ చెప్తున్నప్పుడు యోహాను కూడా ఏం చేశాడంటే నమ్మాడు.
పరిశుద్ధులు నీతిమంతులు నమ్మారు. నమ్మినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ వాళ్ళు అనేకులకి ఆ నిత్య జీవమును గురించినటువంటి ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. ఇప్పుడు యోహాను మనకు చెప్తున్నాడు తన ఆత్మ ద్వారా. ఇప్పుడు మనకి ఎందుకు ఈ స్థిర నిశ్చయిత అనంటే, ఈ స్థిర నిశ్చయిత నీ కుటుంబానికి, నీ జీవితంలో, నీ పిల్లలకి ఇది ఎంతో మాదిరిగా ఉంటుంది. ఈ రోజున కుటుంబాలు చెదిరిపోవడానికి కారణం చాలా మందికి తెలియటంలా. ఈ రోజున భార్యకి భర్త, భర్తకి భార్య, లేకపోతే పిల్లలకు ఈ సంగతులు అర్థం కావట్లా. ఎందుకు భయము, దిగులు, చింతలు, గొడవలు ఎందుకు వస్తున్నాయి అంటే, రక్షణ కూర్చున్నటువంటి స్థిర నిశ్చయిత ఇతరులకు మాదిరిగా చూపించే జీవితం లేకపోవడం వలన. ఇటు ఇంట్లో కానీ, పరిస్థితులు కానీ, ఏ వ్యక్తి ఒక వ్యక్తిని రక్షించలేడు, కాపాడుకోలేడు. ఎలా కాపాడుకోవాలంటే, ఏ వాక్యమైతే నమ్మావో ఆ నమ్మకం ద్వారా నీలో కలిగించేటువంటి స్థిర నిశ్చయిత ద్వారా నువ్వు నీ పిల్లల్ని, కుటుంబాన్ని, బిడ్డల్ని రక్షించుకోగలుగుతావు. ఒకవేళ అలా లేకపోతే మనందరం మనల్ని సిద్ధపరచుకోవట్లేదు, లేకపోతే మాదిరిగా ఉండట్లేదు, రక్షణ స్థిర నిశ్చయిత మనకు ఎలాగో ఉండట్లేదు, మన కుటుంబంలో వాళ్ళకు కూడా ఏమీ చూపించలేము. అందువల్ల ఏం కోల్పోతున్నాం? దేవుని నమ్మామనేటువంటి విషయం ద్వారా దేవుడు మన జీవితంలో ఏ కార్యాలు చేస్తున్నాడు అనేది మనం పూర్తిగా కోల్పోతున్నాం. ఇదే మన జీవితంలో అత్యంత మోసకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేనేమంటానంటే, వాక్యం నీకు గ్రహింపు అవ్వనప్పుడు, వాక్యంలో ఉన్న సంగతి నీ జీవితంలో జరగనప్పుడు, మిగతా ఈ ఎన్ని క్రమాలు జరిగితే నీలో ఉపయోగం ఏంటి? నువ్వు పాటలు పాడితే ఉపయోగం ఏంటి? మరి వాక్యం చెబితే ఉపయోగం ఏంటి? ఏం జరిగితే నీకు ఉపయోగం ఏంటి? అంటే మొట్టమొదట ఆ స్థిర నిశ్చయిత దైవజనుడు హృదయంలో నుంచి, లేకపోతే తన జీవితం నుంచి సంఘము గుర్తుపట్టాలి. అంటే దైవజనుడి వైపు చూస్తున్నప్పుడు అతని జీవితంలో దేని కొరకు భయపడకుండా చక్కటి స్థిర నిశ్చయిత కలిగిన వాడై, తను బ్రతికుండగానే నిత్య జీవానికి పాత్రుడు అనేటువంటి సంగతిని కలిగి ఉండి మందకు మాదిరిగా నడిపించబడాలి. అదే మాదిరి సంఘంలో చేర్చబడిన పిల్లలు తన కుటుంబంలో, తన భర్త ఎదుట, భార్య ఎదుట, పిల్లల ఎదుట వాళ్ళ యొక్క రక్షణ విషయంలో, లేకపోతే దేవుని నమ్మినటువంటి రక్షణ విషయంలో, తన ఆత్మ యొక్క రక్షణ విషయంలో స్థిరమైన నిశ్చయిత కలిగినటువంటి వారిగా జీవించాలి. ఈ రోజున ఉందండి. అందుకనే యోహాను ఏమని చెప్తున్నాడు? బాబు, మీరు నమ్మినప్పుడు మీకు నిత్య జీవం ఉందని, మీరు స్థిర నిశ్చయిత కలిగిన వారిని జీవించాలని మీకు ఈ సంగతులన్నీ కూడా, వాక్యములో నుంచి మీకు ఈ సంగతులన్నీ కూడా రాస్తున్నాను అంటాడు. ఈ వాక్యాలు చదివేటప్పుడు ఇప్పుడు నీ హృదయానికి ఏమర్థం కావాలి? ఈ రోజున చిన్న చిన్న సమస్యలు వస్తే, లేకపోతే నీకు ఉద్యోగ విషయంలో, చదువు విషయంలో, లేకపోతే నీ మ్యారేజ్ విషయంలో, లేకపోతే నీ కుటుంబ జీవితాల విషయంలో, పిల్లల విషయంలో ఏంటో టెన్షన్లు పడిపోయి గడగడలా ఒడిగిపోతూ ఉంటారు. కారణం ఏంటో తెలిసిన, వారికి దేవుని వాక్యం ద్వారా అనుగ్రహించబడిన స్థిర నిశ్చయిత లేకపోవడం వల్లనే ఈ భయము, దిగులు, చింతల వలన దేవుని వలన పొందినటువంటి ఆ క్షేమ స్థితిని పోగొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎవరి జీవితంలో చూసినా మందిరానికి వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, కానీ ఏమి లేదంటే ఎప్పుడు చూడండి భయము, దిగులుతోనే బ్రతుకుతున్నారు. వాళ్ళకి ఏ నిశ్చయిత లేదు. నిత్య జీవమును గురించినటువంటి, వాళ్ళ యొక్క ఆత్మ రక్షణ గురించినటువంటి విషయాల్లో స్థిర నిశ్చయిత లేదు. ఇది చాలా చాలా ప్రమాదంతో కూడింది. అందుకనే చూడండి, ఇక్కడ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయంలోనే మనం చదువుకునేటప్పుడు 22 నుంచి చదువునానా, 22, 23, 24 వరకు ఒకసారి చదువునానా. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాం. చూడండి,
ఆజ్ఞలు ఏమని చెప్తున్నాయి? మొట్టమొదట నీ దేవుడైన యెహోవాని పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నువ్వు ప్రేమించాలి, అలాగే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ఇప్పుడు ఆయన కోరుకున్న ఆజ్ఞ అది. ఇప్పుడు మన పట్ల దేవునికి ఉన్నటువంటి కోరిక ఎలా జీవించాలంట? మొదట దేవుని ప్రేమించాలి, సెకండ్ ఎవరిని ప్రేమించాలి? నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించాలి. అంటే సంఘంలో చేర్చబడిన నీ సహోదరుల విషయంలో నువ్వు ఖచ్చితంగా ప్రేమించేటువంటి వాడిపై ఉండాలి. లేఖనాలు అదే చెప్తున్నాయి. ఇది దేవుని దృష్టికి చాలా అనుకూలమైంది, విలువైంది, ఆయనకి ఇష్టమైంది అని రాశాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఆయనను నమ్మేమని చెప్తున్నాం, కానీ దేవుని ప్రేమించే విషయంలో, లేకపోతే మన సహోదరులను ప్రేమించే విషయంలో, మన రక్షణ విషయంలో, మన విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి ఒక రుజువుతో కూడినటువంటి రక్షణ విషయంలో మాత్రం ఏమాత్రం స్థిర నిశ్చయిత లేదు. ఎప్పుడు చూసినా భయంతో, దిగులుతో, చింతలతో బ్రతుకుతున్నారు. నువ్వు విశ్వసించిన తర్వాత నీకు యాక్సిడెంట్ అయితే ఏంటి, రోగం అయితే ఏంటి, శ్రమలైతే ఏంటి, అన్యాయం అయితే ఏంటి, నీ ఆస్తి అంతా దోచుకుంటే నీకేంటి? నీకు ఫర్ ఎవర్ ఎప్పటికీ స్థిర నిశ్చయిత కలిగి ఉండి యుగయుగాలు జీవము గల దేవునితో కూడా ఉంటాననే నమ్మకత్వం ఈ రోజున మనకుందండి. మరి మనం దేవుని సన్నిధికి గుడికి వెళ్ళి రావటానిలో కల అర్థం ఏంటి తెలియదు. రోగం వస్తే భయపడుతుంటివి, సమస్యలు వస్తే భయపడుతుంటివి, ఏదైనా నీకు అనుకూలంగా జరగకపోతే టెన్షన్ పడుతుంటివి, పిల్లలు బాగా చదవకపోతే టెన్షను, పిల్లల భవిష్యత్తు ఏమైందో టెన్షను. ఇవన్నీ ఏంటి? ఇవన్నీ కూడా మన జీవితంలో అర్థం కాదండి. కారణం ఏంటో తెలిసిన? ఇంటిలో యజమానుడు తన్ను తాను ప్రేమించుకుంటున్నాడు. అంటే తన్ను తాను ప్రేమించుకోవటం తెలుసుకున్నాడు, కానీ తను ఇతరులను ప్రేమించటం అనేది తెలియదు. దేవుని నమ్మాననేవాడు ఇతరులను ప్రేమించటం అంటే ఏంటి? ఇతరులు రక్షించబడడానికి అవసరమైతే ప్రాణం కూడా పెట్టాలి. ఇదే యేసుక్రీస్తు చూపించినటువంటి ప్రేమ. ఎదుట వాళ్ళ దౌర్బల్యాల్ని భరించుకుంటూ ప్రేమించాలి. ఇప్పుడు చూడండి, ఇంట్లో యజమాని ఉంటాడు, భర్త ఉంటాడు. భార్య తన జీవితం మొత్తం తనతో ఉండడానికి తల్లిదండ్రుల్ని, కుటుంబాన్ని అందరిని వదిలిపెట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు నేనేమంటానంటే, భార్యని ప్రేమించలేకపోవడం వలన కుటుంబంలో ఎన్ని గొడవలు వస్తాయి చూడండి. బిడ్డల్ని సరిగా ప్రేమించకపోవటం వలన కుటుంబంలో మేజర్ ఇష్యూస్ వస్తాయి. ఆస్తి ఉంటాయి, డబ్బులు ఉంటాయి, కోట్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ప్రేమ ఉండదు. ప్రేమను గురించి ప్రపంచం అంతా కూడా కొట్టుకులాడుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఏ కుటుంబంలో చూసిన సమస్య ఏంటంటే, ఆయన నన్ను ప్రేమించడండి. బిడ్డలను చూస్తే మమ్మీ డాడీ మమ్మల్ని సరిగా ప్రేమించరండి. ఏదో ఒక కారణం ఏంటి అనంటే, దేవుని నువ్వు ప్రేమిస్తే, దేవుని ప్రేమ నీకు అర్థమైతే, అసలు ప్రేమకు ఆధారం ఎవరంటే దేవుడే. జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద నువ్వు ప్రేమను చూపించాలంటే నువ్వు ఏం చూపించాలి అనంటే, యేసుక్రీస్తు దేవుని ప్రేమించటం అనేది నీకు అర్థం కావాలి. ప్రేమను నువ్వు ఎక్కడ చూడాలి? దేవునిలో చూడాలి. ఎందుకు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు ప్రపంచంలో, కుటుంబంలో, మనుషుల్లో, వాళ్ళ జీవితంలో ఏది కొదువైపోయిందంటే ప్రేమ కొదువైపోయింది. అందుకనే నా రాకడ సమయంలో అనేకులలో ప్రేమ చల్లారిపోద్దని రాశాడు. ఎందుకు ప్రేమ చల్లారిపోద్ది? కారణం ఏంటంటే అతని జీవితంలో దేవుని ప్రేమించడం తెలీదు. ఎందుకంటే ప్రేమకు ఆధారం ఎవరు అంటే దేవుడే.
ఇప్పుడు దేవుని ఆజ్ఞలు అనుసరించడం, దేవుని వాక్యమును అనుసరించడం అనేది ప్రేమకు గుర్తు. ఇప్పుడు వాక్యానుసారమైన జీవితం ఎవరిలో ఉండదో వాళ్ళ ద్వారా ఇతరులకు ప్రేమ విషయాలు తెలీదు. భర్త భార్యని ప్రేమించడం తెలీదు, భార్య భర్తను ప్రేమించడం తెలీదు, తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించడం తెలీదు. కారణం ఏంటంటే వాళ్ళ మధ్యలో దేవుని ప్రేమించడం అనేది తెలీదు వాళ్ళకి. మరి వీళ్ళ దగ్గర పనిచేసేది ఏంటి? లోక ప్రేమ. లోక ప్రేమ ఎలాగుంటది? నువ్వు తిండి పెట్టి, మాంసం పెట్టి, బోవ పెట్టి, కూర పెట్టి, బట్టలు పెడితే మా ఓడు ఎంత ప్రేమ కలిగినోడు అంటాడు. ఈ ప్రేమ కొంతకాలమే. ఈ ప్రేమ నిన్ను ఎక్కడ తీసుకెళ్ళిద్ది అంటే దగ్గరుండి నరకానికి తీసుకెళ్ళిద్ది, అంతే. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక పాపిని ఎలా ప్రేమించాడు? ఒక ప్రేమకు గుర్తును దేవుని ఆత్మ ఎలా చూపిస్తుంది? బైబిల్లో మీరు చూడండి. దేవుని ప్రేమ మన మధ్యలో రుజువు చేసేది పరిశుద్ధాత్మ దేవుడే. మీకు ఆ మాట నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చదవండి నాన్న. ఎందుకనగా నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు చూడండి, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఇప్పుడు చూడండి, ప్రతి మనిషి యొక్క జీవితంలో ప్రేమించాలంటే, ఇవాళ తల్లిదండ్రులను పిల్లలు ఎందుకు ప్రేమించట్లా? అర్థమవుతుందండి. అసలు ప్రేమ ఒక వ్యక్తిలో కుమ్మరించబడ్డానికి ఏం కావాలి అని అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితంలో దేవుని ప్రేమను చూపించగలిగేది ఎవరు అంటే పరిశుద్ధాత్మ. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒక దేవుని ప్రేమను గుర్తుపట్టకుండా ఏ భర్త తన భార్యని ప్రేమించలేడు. దేవుని ప్రేమను గుర్తుపెట్టకుండా ఏ భార్య తన భర్తను ప్రేమించలేదు. దేవుని ప్రేమ తెలియకుండా పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమించలేరు, తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించలేరు. ఈ విషయాన్ని పక్కాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మనిషి హృదయంలో దేవుని ప్రేమను ఎవరు కుమ్మరించాలంట? పరిశుద్ధాత్ముడు కుమ్మరించాలి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, నీ నమ్మకానికి ఆధారం పరిశుద్ధాత్మేనండి? నిన్ను ఆత్మ నడిపిస్తుందా? తెలీదు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి కూడా తెలియని సంఘాలు చాలా ఉన్నాయి. పరిశుద్ధాత్మకు రుజువులు ఉన్నాయి. అన్య భాషల గుర్తు యొక్క రుజువు పరిశుద్ధాత్మను పొందాడు అనే వ్యక్తికి రుజువు ఏంటంటే అన్య భాషలు. ఈ రోజున వాక్యం చదివేవాడు ఎవరు లేడు, వాక్యాన్ని చూసేవాడు కూడా ఎవరు లేడు, గ్రహించేవాడు కూడా ఎవరు లేడు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఆత్మ మన మీద కుమ్మరించబడినప్పుడు ఆ ఆత్మ దేవుని ప్రేమను మన హృదయానికి తెలియజేస్తుందని రాయబడింది. ఆత్మ కుమ్మరించబడ్డానికి ముందల ఏ విషయాలు అపోస్తులుడైన పౌలు రోమా సంఘానికి చెప్తున్నాడు చూడండి. మీరు 2వ వచనం నుంచి చదువున్నాను అక్కడే. రోమాపత్రిక 5వ అధ్యాయం. ఆయన ద్వారా మనము ఆయన ద్వారా మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన. ఇప్పుడు చూడండి, మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై. ఇప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసం ద్వారా ఒక కృప పనిచేస్తుందంట. ఏంటిది? అందులో నిలిచి ఉండుడి. ఇప్పుడు చూడండి, అందులో కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి, దేవుని మహిమను గూర్చినటువంటి నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాం. మంచిది. అంతేకాదు శ్రమ ఓర్పును. ఇప్పుడు చూడండి, పరిశుద్ధాత్ముడు మన హృదయంలో కుమ్మరించబడి దేవుని ప్రేమను తెలియపరచడానికి ముందర ఏం జరుగుతుందో చూడండి.
శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఎందుకనంటే నిరీక్షణ మనలను ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు అర్థమైందండి, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి. ఇప్పుడు చూడండి, దేవుని ప్రేమ కుమ్మరించబడ్డానికి ముందల మీరు నమ్మినప్పుడు ఒక కృపను పొందుకుంటారు. కృప ద్వారా ఒక నిరీక్షణ వస్తుంది. ఆ నిరీక్షణ బట్టి మీ జీవితంలో ఏం కలుగుతుందంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగచేయనని, శ్రమల యందు మీరు అతిశయించాలని. చూడండి ఎలా రాయబడిందో చూడండి, ఒక నడకను చూడండి. ఇప్పుడు దేవుని ప్రేమ యొక్క సంపూర్ణతను నీ పొరుగు వాళ్ళకు చూపించాలంటే చాలా సార్లు నిన్ను నువ్వు ప్రేమించుకోకుండా నిన్ను నువ్వు నష్టపరుచుకునే జీవితం చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుని ప్రేమించిన వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎన్నో త్యాగాలు చూస్తాం, నష్టాలు చూస్తాం. వాళ్ళకి నష్టాల్లో, త్యాగాల్లో వాళ్ళు ఎందుకు నడిపించబడతారో తెలిసిన, తన పొరుగు వాడిని తన్ను తాను ప్రేమించుకోవడం మానేసి, తన్ను తాను ప్రేమించుకోవడం పక్కన పెట్టేసి, ప్రపంచంలో అన్నిటికంటే మనల్ని మోసం చేసే ఆత్మ ఏదైనా ఉందంటే మనలను మనం ప్రేమించుకోవడం అనేది భయంకరమైన చీకటి. ఏ క్రైస్తవుడు కూడా తన జీవితంలో తను తాను ప్రేమించుకోవడం పక్కన పెట్టి దేవుని ప్రేమిస్తాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం తన పొరుగు వారిని, తన సహోదరుని ప్రేమిస్తాడు. ఇందులో ఏముందంటే ప్రేమ ఉంది అని వాక్యం చెప్తుంది. మన పూర్వీకులను చూసాం, మన పితరులను చూసినప్పుడు వాళ్ళు రక్షణ యొక్క స్థిర నిశ్చయత ఎలా కలిగి ఉన్నారో మనం లాస్ట్ సండే దేవుని యొక్క వాక్యంలో చూసాం. ఈరోజు మనం వింటున్నప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, వాళ్ళు కూడా పాత నిబంధన పరిశుద్ధులు కూడా, కొత్త నిబంధన పరిశుద్ధులు కూడా ప్రేమలో పరిపూర్ణం చేయబడ్డారంటే వాళ్ళు తమ సెల్ఫ్, తన్ను తాను ప్రేమించుకోవడం పక్కన పెట్టేశాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు, దేవుని ప్రేమించి తన పొరుగుని ప్రేమించేటప్పుడు నీకు నువ్వు శ్రమలు అనుభవిస్తూ ఉంటావు. ఈ అవమానాల మధ్యలో నన్నెంత అవమానపరిచినా ఎదుటివాడిని ప్రేమించేటువంటి విషయంలో నువ్వెక్కడా నీ మనస్సును అణుచుకోకుండా ప్రేమించగలుగుతావు. ఉందండి హృదయం. దీనివల్ల ఏం జరుగుతుందో తెలిసిన, దీనివల్ల ప్రేమ విస్తరించటం వలన దేవుడు లోకమును ఎంతో ప్రేమించినప్పుడు ఏమైంది? ఈ రోజున ప్రపంచంలో మీరు చూడండి, మీకు కావలసిన ఆహార పదార్థాలు, కావలసిన సూర్య చంద్ర నక్షత్రాలు, ఎండ చలి వాన వర్షం, ఈ ప్రకృతులు అన్నీ కూడా తండ్రి ప్రేమించి ఇచ్చినవే. అంటే ఒక రకం కూరగాయలతో మిమ్మల్ని పోషించట్లా, కొన్ని వందల రకాల కూరగాయలు, కొన్ని వందల రకాల మటన్స్, కొన్ని వందల రకాల ఫ్లవర్స్. మీరు చూడండి, ఎవరైనా సన్మానం చేసేటప్పుడు, పూలదండలు వేసేటప్పుడు చూడండి, ఒక పువ్వు ఎంత అందంగా ఉంటుందో. అడవి గడ్డి పువ్వు ఒక్క పూట ఉండి సాయంత్రానికి వాడిపోయేది, అంత అందంగా సృష్టించాడంటే చూడండి ఆయన ప్రేమ ఎలాంటిదో. ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, త్రిత్వం అయి ఉన్న దేవుని యొక్క ప్రేమ మనం ఖచ్చితంగా గుర్తుపట్టాలి. మనం 19వ అధ్యాయంలో 3:19 నుంచి 24లో మనం చూసేది అదే, స్థిరత్వం యొక్క ప్రేమ. మొదటి సెక్షన్లో నేను ఆల్రెడీ లాస్ట్ సండే చెప్పాను. నేను ఇవన్నీ కూడా దేవునికి మహిమ కలుగును గాక, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ ప్రేమ ద్వారా మన జీవితంలో ఏం కలుగుతుంది అంటే, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ప్రేమకు గుర్తేంటి? తన అద్వితీయ కుమారుణ్ణి, ఒక్కగానొక్క అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు పంపించి ఆయన మన మీదకు వచ్చినటువంటి శిక్ష అంతా భరించాడు. ఇందులో ఏముందంటే ఆయన ప్రేమ ఉంది అని రాయబడింది. అర్థమైందండి? ఎన్ని సంవత్సరాలు అవుద్ది, ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది? ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమలో ఉన్న గుణాలేంటి? సహించుకుంటది, వాక్యం చేత బుద్ధి చెబుతుంది,
సరిచేస్తుంది, గద్దిస్తుంది, కాపాడుకుంటుంది. ఇది ప్రేమకున్నటువంటి గుణలక్షణాలండి. ఒక నీతిమంతుడైన సేవకుడు నిన్నెందుకు గద్దిస్తాడు? నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని ఎందుకు గద్దిస్తాడు? ప్రేమించాడు గనక. నువ్వు నశించుకోవటం ఇష్టం లేదు గనక. అండి, మనుషులు ప్రేమలో, క్రీస్తు ప్రేమ ఎరగనోళ్ళు ఎందులో ప్రేమ చూపిస్తారు? అన్నం పెట్టడంలో, బువ్వ కూరలు పెట్టడంలో, మటన్లు పెట్టడంలో, బట్టలు కుట్టించడంలో ప్రేమను చూపిస్తారు. ఏమండి, ఈ రోజున మనల్ని నడిపిస్తున్న ప్రేమ లోక ప్రేమ, దేవుని ప్రేమించడం వలన, దేవుని దగ్గర నువ్వు చూసి నేర్చుకున్న ప్రేమ, నువ్వు నీ సహోదరులను ప్రేమించగలుగుతున్నావా? ఏమోనండి, తెలీదు. నా తోటి సేవకుల విషయంలో నాకున్న వాటిలో తిని తినక నేను ఖర్చు పెడతానంటే పిచ్చోనే, జ్ఞానం లేనునే? నాకేమన్నా ఎక్కువైపోయిందా? మీరు ఇచ్చిన డబ్బులన్నీ దాచిపెట్టి ఒక బైక్ కొనుక్కోలేనండి, కారు కొనుక్కోలేనా? ఎంత భాగ్యం! కడుపుకి 3 పూట్ల బిర్యానీలు తినలేనా? చేత కాదంటారా? సత్యవాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతున్న ప్రతి సహోదరుడు నిమిత్తం వాళ్ళ కొరకు అవసరమైతే ప్రాణం పెట్టేదే ప్రేమ. ప్రేమను వ్యక్తపరచటంలో ఉన్నటువంటి సంగతులు ఏముంటాయంటే, దేవుడు నిన్ను నన్ను ఎలా బ్రతకమన్నాడో, ఎలా ప్రేమించమన్నాడో తెలియజేసేదే ప్రేమ. ఈ రోజుల్లో చాలా మందికి అర్థం కావట్లా. మీరు బైబిల్లో, నేను పలుమార్లు చెప్తున్నాను, ఈ యోహాను పత్రికలో మీరు చదువుకోండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 వచనాలు మీరు బాగా కలర్ పెన్నులు ఉంటే హైలైట్ చేసుకోండి. ఇది మన జీవితంలో చాలా చాలా విలువైనటువంటి దేవుని వాక్కు, మాట. అంటే మిగతాయి కాదని కదండి, అన్నీ కూడా చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయం 34-35 మళ్ళీ ఒకసారి చదువునానా? మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనను మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను అన్నది. మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చేది ఎవరు అండి? మీరు ఒకరినొకరు సహోదరులను ప్రేమించవలను అన్నది మీకు క్రొత్త ఆజ్ఞను ఇచ్చేది ఎవరు? నువ్వు యేసు ప్రభు నమ్మానన్నావు కదా, నమ్మినప్పుడు ఆజ్ఞ నీకు ఇచ్చింది ఎవరు? చదువునానా? నేను మిమ్మును ప్రేమించినట్టే. ఇప్పుడు చూడండి, నీ ప్రేమలో ఎవరు కనపడాలంటే క్రీస్తు ప్రేమ కనపడాలి. ఇప్పుడు ఒక దైవజనుడు నీతో మాట్లాడేటప్పుడు క్రీస్తు ప్రేమను చూపిస్తూ మాట్లాడతాడు. ఈ రోజున దైవజనుడు నీతో మాట్లాడిన క్రీస్తు ప్రేమ నీకు అర్థం కాకపోతే నువ్వు నీ పిల్లలకు అర్థం కావు. నీ బ్రతుకులో ఎవరికి అర్థం కాదు. నువ్వు బ్రతుకులో ప్రేమను ఎందులో చూసుకుంటావంటే లోకం చూపించే ప్రేమలో నువ్వు నీ జీవితంలో చూపించడం తప్ప, అన్నం పెట్టడానికి కూరలు పెట్టి తిండి పెట్టి చక్కగా ఎదిగిన తర్వాత వాళ్ళు చచ్చి నరకానికి వెళ్ళడానికి తప్ప వేరొక దానికి పనికిరారు నువ్వు చూపించే ప్రేమ. యేసు ప్రభు ఏమంటాడంటే, నేను మిమ్మల్ని ఎట్ట నేను ప్రేమించాను, నా ప్రేమను నేను ఎట్లా చూపించాను? నీ దౌర్బల్యాన్ని భరించుకున్నా, నిన్ను సహించుకొని నీకు బుద్ధి చెప్పి సరి చేయడానికి ప్రయత్నం చేశా, నీ మనసు మార్చడానికి ప్రయత్నం. ఇందులో ప్రేమ ఉందండి. నీ దౌర్బల్యం, నీ చెత్త బతుకంతా భరించుకుంటూ దైవజనుడు నిన్ను ప్రేమించి వాక్యం చెప్పి వాక్యానుసారమైనటువంటి జీవితంలో నిన్ను పెంచటం అనేది దైవజనుడు నీ మీద చూపించేటువంటి ప్రేమ. నువ్వు ఎట్టున్నా వాక్యానుసారంగా ఉన్నా లేకపోయినా, నీ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నా, అబద్ధ బోధకుల మధ్య నువ్వు దర్జాగా బ్రతుకుతున్నా, నువ్వు మోసగించబడుతున్నా, నువ్వు ఎక్కడ నశించిపోతున్నా పట్టించుకోకుండా ఉంటాడు చూసావా, వాడు సరైన సేవకుడు నమ్ముతావు. నువ్వు సరైన దైవజనులు ఎలా ఉంటారో తెలిసిన, నువ్వు ఒక్క క్షణం కూడా శత్రు చేతిలో మోసపోకుండా, ఒక్క నిమిషం కూడా దేవుని చిత్తానికి విరోధంగా బ్రతకకుండా నీతిమంతుడైన సేవకుడు ఏం చేస్తాడో తెలిసిన, నీకు ఆయన ప్రేమను వ్యక్తపరుస్తాడు. పరిశుద్ధాత్మ మన హృదయాల్లో కుమ్మరించడం వలన వచ్చే ప్రేమ ఏం చేస్తుందంటే
సహించుకొని నిన్ను బుద్ధి చెప్పి కాపాడుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఈ సహవాసం ఎవరికి నచ్చదో తెలిసిన, ఎట్లాంటి సహవాసం ఎవరికి నచ్చదో తెలిసిన, లోక ప్రేమ ఉన్నవాడిలో నచ్చదు. అందుకనే మన సహవాసం అయితే అని ప్రారంభించాడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు చదువునానా? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3 వచనాలు. జీవవాక్యమును గూర్చినది, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో. ఇప్పుడు చూడండి, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, ఏది వింటిమో, కనులారా ఏది ఏది కనులారా చూచామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. అది మీకు తెలియచేస్తున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. మాతో కూడా మీకును, ఇప్పుడు చూడండి, మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడా, వింటున్నారండి, మన సహవాసం అయితే తండ్రితో కూడాను. ఏమండి, ఇప్పుడు చూడండి, నా సహోదరుల పట్ల ప్రేమను చూపించడానికి ఆ సహవాసం ఎవరెవరి ద్వారా వచ్చిందంట? తండ్రి ద్వారా, కుమారుని ద్వారా, యేసుక్రీస్తుతో కూడా, పరిశుద్ధ ఆత్మ ద్వారా, త్రిత్వమయ్యున్న దేవుని ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడింది ప్రేమ యొక్క లక్షణాలు. ఇప్పుడు తోటి సేవకులు కూటాలు పెడతానంటే, అయ్యా ఖర్చులు ఏం జరుగుతున్నాయి, ఏమున్నాయి అడిగేవాళ్ళు ఉంటారండి. దేని ఖర్చు పెడుతున్నావు చూసావా నీ జీవితంలో? నిజంగా అండి, పోయిన నెలలో నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ సహోదరుడి ఇంటికి 1-2 సార్లు వెళ్ళానండి. అతను భయంకరమైన డ్రింకరు. 1-2 సార్లు 3 సార్లు వెళ్ళి ఉంటాను. వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని బలపరిచి వచ్చానండి. లాస్ట్ మంత్ నాకు ఫోన్ చేసి ఏమన్నాడు తెలిసిన, అయ్యా మీ మనసు ఏంటో నాకు తెలుసు అయ్య గారు, మీరు సేవకుల కోటాలు పెడుతున్నారు కనుక ఇదిగో పరిచర్య కొరకు నేను 2,000 పంపిస్తున్నానయ్యా. మీరు మీ కడుపుకు తినటం కన్నా దేవుని నీతిలో ప్రజలు పెరగటం కొరకు, ఎక్కడ మోసపోకుండా వాళ్ళు సత్య సంబంధమైన సువార్త ఎరుగుండి నడిపించబడడానికి. ఏంటి, ఒక తాగుబోతు వ్యక్తి అండి. నేను 2-3 సార్లు పరిచయం, 2-3 సార్లు వెళ్ళి కలిసి, అతను నేను అడగలేదు, ఆశించలేదు, పంపించాడండి డబ్బులు. అయ్యగారు వాడండి అయ్యా సేవలు, మీ ప్రేమ నాకు తెలుసు దైవజనుడా. ఏమండి, నేనేమన్నానంటే యేసుక్రీస్తు నమ్మాను అంటున్నావు కదా, త్రిత్వమయ్యున్న దేవుని ఆత్మ ఏం చేసింది? ఆదిమ అపోస్తులను వాళ్ళ దగ్గరకు వచ్చిన కానుకలు మొత్తం ఏం చేసింది? సంఘములో ఉన్న ప్రతి పేదవాడికి పంచిపెట్టేసిందండి. ఈ రోజున దైవజనుడికి కానుకలు వస్తే, ఒకవేళ 10,000 వస్తే 10,000 రూపాయలు బూట్లు కొనుక్కొని తిరుగుతాడు సంఘ విశ్వాసుల ముందల. వీడు ఫోటోలు వీడియోల కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు మేకప్లు వేసుకొని ఫోటోలు దిగటానికి. ఎవరి సొమ్ము ఎవరికి ఖర్చు పెడుతున్నారు చూసారు ఎప్పుడైనా? నీ సంఘంలో పేదవాడు నీకు కానుకేసినోడు, వాడు 10,000, 20,000 రూపాయలు, 1,00,000 రూపాయలు అప్పులతో బాధపడుతుంటే నువ్వు పోయి కారు కొనుక్కొని తిరుగుతావు. సేవకుడు కారు కొనుక్కొని దర్జాగా తిరుగుతూ ఉంటాడు. అదే దేవుడు నన్ను దీవించాడండి. అవునా? ఆదిమ అపోస్తులు ఏ జీవితం చేశారు? ఆదిమ అపోస్తులు వాళ్ళ కొరకు ఏమీ ఉంచుకోకుండా ప్రతి రూపాయి తన తోటి సహోదరుల నిమిత్తం ఖర్చు అయిపోయారండి. అపోస్తులుడైన పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, చదువునారా 2 కొరింథీ 12:14, ఇదిగో ఈ మూడవసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను. నేను మీకు భారంగా ఉండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. ఇప్పుడు నీతిమంతుడు ఎవరు కోరుకుంటాడు? మీ సొత్తును కాదు, ముందర మీ రక్షణ ఇంపార్టెంట్.
రక్షణ స్థిర నిశ్చయిత ఇంపార్టెంట్. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఉండాలి. తల్లిదండ్రులే పిల్లల కొరకు ఖర్చు అవ్వాలా. ఇప్పుడు నువ్వు ఇంటికి తండ్రి అయితే నువ్వు దేని నిమిత్తం, నీ పిల్లల కొరకు దేని నిమిత్తం ఖర్చు అవ్వాలా? వాళ్ళ ఆత్మ రక్షించబట్టుకు, దేవుని ప్రేమ చేత కుమ్మరించబడి వాళ్ళు వర్ధిల్లి నడిపించబడ్డానికి తండ్రి అనేవాడు ఇంట్లో యజమానుడు అందుకొరకు ఖర్చు అవ్వాలట ఇంట్లో. ఈ రోజున మనం దేని కొరకు ఖర్చు అవుతాం? అందుకని నేనేమంటానంటే, ఒక మనిషిలో, కుటుంబంలో దేవుని ఆత్మ కుమ్మరించిన ప్రేమ యొక్క స్థిర నిశ్చయిత, రక్షణ యొక్క స్థిర నిశ్చయిత నీకు లేదు గనక నువ్వెప్పుడు చూసినా భయంతో దిగులుతో చచ్చిపోతావు అంతే. ప్రభు నమ్మేనని పేరు చెప్పుకుంటావు అంతే, భయంతో దిగులుతో చనిపోవడమే జరుగుద్ది. ఉందండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో చాలా మంది జీవితంలో కనబడతలేదండి. ఇప్పుడు మనం అక్కడ చదువుతున్నాం కదా, యోహాను సువార్త 13:34-35 కంటిన్యూ చేయమా. మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఒకరినొకరు ప్రేమించడానికే ఎస్పెషల్లీగా దేవుడు ఒక ఆజ్ఞను ఇస్తున్నాడు. ఏంటిది అది? నేను మిమ్మును ప్రేమించినట్టే. ఇప్పుడు చూడండి, ఏంటో కొత్త ఆజ్ఞ. యేసుక్రీస్తు మనల్ని ఎట్లా ప్రేమించాడు? మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు కూడా ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల, మీరు ఒకని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల, దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు దైవజనుడు వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని ఆస్తులు కొనుక్కొని అండి వాళ్ళకి వాళ్ళ పిల్లలకి క్లాసికల్ వాచ్లు, క్లాసికల్ డ్రెస్సులు, క్లాసికల్ నేనేం మాట్లాడలేకపోతున్నాండి. దైవజనుల పిల్లలు మేకప్ లేకుండా బయటికి వెళ్ళే వాళ్ళు ఎవరు లేరు. ఇక దైవజనుల పిల్లలు ఆడపిల్లలు అయితే జీన్ ప్యాంట్లు, జీన్ షర్ట్లు, టీ షర్ట్లు, అంటే వయసు వచ్చి ఎదిగిన పిల్లలు కూడా భయంకరమైన మనస్సాక్షి కూడా లేకుండా తిరిగే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే దేవుని భయం బొత్తిగా లేకుండా తిరుగుతున్నారు, అంతేనండి. ఏం చెప్తాను చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయనా, అక్కడే కంటిన్యూ చేయి. చాలేనా, ఇప్పుడు చదువునాను. రోమపత్రిక 5:8 వచనం కూడా చదువునానా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. తన ప్రేమను వెల్లడిపరచును. ఎలాగా? ఎట్లనగా మనమందరం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు. ఇందులో ఏం కనపడుతుంది? ప్రేమ కనపడుతుంది. నీ పొరుగువానికి రక్షణ నిశ్చయిత కలుగునట్లుగా నీ విశ్వాసానికి ఆధారంగా నీ పొరుగువాన్ని ప్రేమించటంలో నువ్వేం చేయాలో తెలిసిన, వాళ్ళ దౌర్బల్యాన్ని భరించుకుంటూ, వాళ్ళను సహించుకుంటూ, వాళ్ళకు యేసుక్రీస్తు చూపించిన ప్రేమ పాపులమై ఉండగా ప్రేమించాలి అండి. నీ అలగటం ఏంటో, మూతి ముడుచుకోవటం ఏంటో, నీ ప్రవర్తన ఏంటో యేసయ్యకే తెలియాలి. హృదయం బద్దలైపోతుందండి. ప్రేమ కరువు అయిపోయింది ప్రపంచంలో. ఒకరినొకరు, నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ప్రేమ యొక్క పరిపూర్ణత ఒకరి మధ్యలో ఒకరు గనక క్రీస్తు చూపించిన ప్రేమ కలిగిన మనసు గనక చూపించకపోతే, ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మను గనక కుమ్మరించబడి దేవుని ప్రేమ యొక్క ప్రత్యక్షత గనక మనకు తెలియపరచకపోతే వాడేం చేస్తాడో తెలిసిన, తన సహోదరుని చంపేస్తాడు. గుర్తుపెట్టుకో. ఈ పని ఎక్కడ జరిగింది? ఈ పని ఎక్కడ జరిగింది? అవ్వ ఆదాముకు పుట్టిన మొదటి సంతానంలో కయ్యూను హేబేల్లో జరిగింది. అదే విషయాన్ని సువార్తలో కూడా, యోహాను సువార్త 16వ అధ్యాయంలో 2-3 వచనాలు ఏమని చెప్తుంది?
పిల్లలే తండ్రిని చంపి మేము దేవునికి సేవ చేస్తున్నామని చెప్పుకునే తరాలు వచ్చేసారని రాయబడింది. అంటే తన సహోదరులను చంపి మేము దేవునికి సేవ చేస్తున్నామని చెప్పుకునే తరాలు వచ్చేసినాయి. భయం ఉందండి ఈ రోజుల్లో? దేవుని భయం ఉందండి? అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఆత్మ దేవుని ప్రేమను గురించి మన హృదయంలో కుమ్మరించాలి. అప్పుడు ఏమైందంటే తండ్రి నాయన అబ్బా అని. ఇప్పుడు చూడండి, ఆత్మ నీ హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరించాడా అని అడిగితే ఆ మాటకి నువ్వేం సమాధానం చెప్తావు? అంటే నీకింతవరకు ఇంత వయసు వచ్చినా ప్రభుని నమ్మానని చెప్పినా దేవుని ఆత్మ నీ జీవితంలో నీ హృదయంలో దేవుని ప్రేమించే లక్షణాలు నీకు తెలియపరచలేదంటే అసలు నువ్వు రక్షించబడ్డావా లేదా అనే సంగతి నీకెలా తెలిసింది? నీ ఆత్మ రక్షించబడి పరలోకం వెళ్ళిద్దా లేదని నీకెలా తెలిసింది? రక్షణ స్థిర నిశ్చయిత లేకుండా నువ్వు చచ్చిపోతావు అంతే. ఉపయోగం ఏమైనా ఉందండి? అందుకని చూడండి, ఆత్మ వలన చూడండి 2 కొరింథీ పుస్తకంలో 1:22 కూడా చదవండినా, లేకపోతే వద్దులే గలతీ పత్రిక 4:6 చదవండినా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని యొక్క ఆత్మ దేవుడు మన హృదయములలోనికి పంపెను. ఇప్పుడు చూడండి, దేవుడు మన హృదయంలోకి పంపాడంట. చూడండి, మొర్రపెట్టాలి. నీ సహోదరుల విషయంలో వాక్యానుసారంగా నడవకపోతే వాళ్ళ విషయంలో మొర్రపెట్టాలంట. తండ్రి నాయన అబ్బాని మొరపెట్టడానికి ఆధారం ఎవరై ఉండాలంటే దేవుని ఆత్మ ఉండాలి. అసలు దేవుని ఆత్మ పంచిచ్చిన కృపావరాలే నువ్వు నమ్మట్లా, పరిశుద్ధాత్మనే నువ్వు నమ్మట్లా. పరిశుద్ధాత్ముడు పంచిచ్చిన కృపావరాలు ఏమేమి ఉన్నాయి చదవండి. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువునానా? 12:7 చదువు. అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత. ఇప్పుడు చూడండి, ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఏదనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసమును మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు ప్రవచన వరమును మరి ఒకనికి ఆత్మల వివేచనయు మరి ఒకనికి నానావిధ భాషలను ఏండి భాష అర్థము చెప్పు శక్తియు. అర్థమవుతుందండి? భాషలు లేవని నమ్మని సంఘాలు ఎన్నున్నాయో ఏండి. పరిశుద్ధాత్మ నీ హృదయంలో దేవుని ప్రేమను కుమ్మరిస్తేండి ఆత్మ నీకు పంచిచ్చే కృపావరాలు అయ్యండి. ఆ వరాల్లో అన్ని భాషలు ఉన్నాయి, భాషలకు అర్థం చెప్పే ఆ శక్తి ఉంది. అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చి కార్యసిద్ధి కలగజేస్తున్నాడు. నేనేమడుగుతున్నానంటే, ఆత్మ కుమ్మరింపే నీ హృదయంలో దేవుని ఆత్మ కుమ్మరించబడకపోతే ఆత్మ పంచిచ్చిన కృపావరాలు నమ్మలేవు, నీ పొరుగువాన్ని ప్రేమించలేవు. ఇంకేంటి నువ్వు చేసే భక్తి అంటే? ఊరికే నామకార్థానికి గుడికొచ్చి కానుకలిచ్చి చాపలెత్తి పరిచర్లు చేసి నరకానికి వెళ్ళడానికి తప్ప నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆత్మ చేత కుమ్మరించబడిన ఆ ప్రత్యేక ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేసేవాడు ఉన్నారండి. పెళ్లిళ్ళ కొరకు, ఉద్యోగాల కొరకు, ఎవరికైనా సమస్యలు వస్తే సమస్యల కొరకు, రోగాల కొరకు ఉపవాసాలుండి అంగలార్చే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రార్థన చేసేవాళ్ళు లేరండి. ఆ ఒక్క ఆత్మే ప్రార్థనాత్మనిస్తుంది.
ఎవరికైతే పరిశుద్ధాత్ముడు ఆ ప్రార్థించే ఆత్మనిస్తారో వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తారంటే తన సహోదరుల రక్షణ కొరకు ప్రార్థన చేస్తారు, ఆత్మ నిశ్చయత కొరకు ప్రార్థన చేస్తారు. ఉందండి, నీ పిల్లలు రక్షించబడినా రక్షించబడకపోయినా ఉద్యోగాలు డబ్బులు సంపాదిస్తే చాలు. నీ బిడ్డలకు మారు మనసు ఉండి పరలోకాన్ని సంపాదించుకున్నా సంపాదించుకోకపోయినా ఈ లోకంలో జీవనోపాధి కలిగిన వాళ్ళే ఉండి బతికి చచ్చి నరకానికి వెళ్తే చాలు. ఏమండి భయం ఉందండి ఇవాళ? ఈ రోజుల్లో గ్రహించే వాళ్ళు ఎవరు లేరండి, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. అందుకని చూడండి, యోహాను సువార్తలో 14వ అధ్యాయం 26వ వచనం చదువునానా. పరిశుద్ధాత్ముడు ఏ కార్యాలు చేస్తా ఉంటాడు చూడండి మనలో. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపిన పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి. ఇప్పుడు చూడండి, నీకు వాక్యములో ఉన్న సంగతులన్నీ కూడా నీకు బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ. ఈ రోజుల్లో గ్రహించే వాళ్ళు ఎవరున్నారు అంటే, ఇప్పుడు నీ జీవితంలో అసలు ఏం కోల్పోయావంటే, నీ దేవుని ప్రేమించడానికి ఆధారం, ప్రేమలో ఉన్న సర్వపరిపూర్ణతకు ఆధారం పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ కుమ్మరింపు ద్వారా, పరిశుద్ధాత్మ నిన్ను అభిషేకం ద్వారా వచ్చేటువంటి ఆ కృపావరాలు కానీ ఆత్మఫలాలు కానీ అవన్నిటిలో పాలు పంపులు నీకు ఉండవు. ఉపయోగం ఏంటి? అందుకని సంఘములోకి చేర్చబడిన వ్యక్తి ఆత్మ ద్వారా నువ్వు బోధించబడినప్పుడు ఆ ఆత్మే నీకు దేవుని ప్రేమని హృదయంలో కుమ్మరించినప్పుడు అప్పుడు నీ పొరుగువాడిని ప్రేమించగలుగుతావు. అప్పుడు నీ పొరుగువారి రక్షణ విషయంలో, మారు మనసు విషయంలో నీ హృదయం భారంగా ఉంటుంది. ఉందండి, ఎన్ని వాక్యాలు చదవండి, ఎన్ని రెఫరెన్సులు చదవండి, మీరు ఇంకా చదువుతానంటే 1 యోహాను పత్రికలో 4:17 నుంచి చదువునానా, 13 నుంచి చదువు. ప్రేమ మన యందు సంపూర్ణమగును, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు. ఎక్కడి నుంచి చదువుతున్నావు నాన్న? 4:13. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు, ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. రైట్, చూడండి. దీని వలన 12 కూడా చదువునానా? లేకపోతే ఏ మానవుడు దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఇప్పుడు చూడండి, ప్రేమించటంలో, ఒకరినొకరు ప్రేమించటంలో ఎవరిని చూపిస్తావో తెలుసా? దేవుణ్ణి చూపిస్తావు. దేవుని ఎప్పుడు ఏ మనుషులు చూడలేదు, కానీ ఎలా చూపించవచ్చో తెలుసా? నీ ఇంట్లో నీ భర్తకి దేవుని చూపించగలిగిన ప్రవర్తన మనలో ఉండాలి. నీ భార్యకి, నీ బిడ్డలకి దేవుని చూపించగలిగినటువంటి ఆ ప్రత్యక్షత ఎందులో ఉంటుందంటే, పొరుగువాన్ని ప్రేమించటంలో దేవుని చూపించే ప్రత్యక్షత ఉంటుంది. దేవుడు ఎవరు ఎప్పటికీ దేవుని చూడలా, కానీ నీ పొరుగువాన్ని ప్రేమించటంలో నువ్వు దేవుని చూపించవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. కంటిన్యూ చేయనా. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణము చేయబడుతుంది. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఇందువలనే మనము దేవుని యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఇతరులు, నీ ఇంట్లో వాళ్ళు తెలుసుకుంటారు. ఏలయనగా నా భర్తలో దేవుడు ఉన్నాడండి, నా భార్యలో దేవుడు ఉన్నాడండి, నా బిడ్డల్లో దేవుడు ఉన్నాడండి, ఆయనతో నువ్వు నిలిచి ఉన్నట్లు నీకెప్పుడు తెలిసింది? నువ్వు పొరుగువాడిని ప్రేమించేటప్పుడు నువ్వు దేవుని ప్రేమలో నువ్వు నిలిచున్నావన్న సంగతి, దేవునిలో నువ్వు నిలిచున్నావన్న సంగతి తెలిసింది. ఉందండి వాళ్ళ రోజున. ఏం బ్రతుకుతున్నామండి. ఇప్పుడు అనిపిట్లా చిన్నప్పటి నుంచి ఈ వాక్యాల్లో నన్ను పెంచుంటే నేను ఎంత చక్కగా పెరిగి నేను దేవుని రాజ్యాన్ని సిద్ధపడి నా ఆత్మ రక్షణ యొక్క స్థిర నిశ్చయత కలిగిన వాడినై చాలా ధైర్యంగా బతికేవాడిని అనిపిట్లా.
ఇప్పుడు వయసు అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడు వచ్చి ఏం నేర్చుకుంటావు? ఇప్పుడు వచ్చి బైబిల్ పట్టుకొని ఏం తిరుగుతావు? పాటల పుస్తకం పట్టుకొని తిరిగి 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 నీ వయసు కాలం అంతా అయిపోయింది. ఇప్పుడేం వరకదిస్తావు? ఏ వచనంలో, ఏ బైబిల్లో, ఏ గ్రంథంలో, ఏ పుస్తకంలో ఏ వచనాలు నీ కొరకు రాశాడో తెలుసా? నీకు తెలీదు. ఇప్పుడు చనిపోయేటప్పుడు నీ హృదయానికి స్థిర నిశ్చయిత ఎక్కడి నుంచి వస్తుంది? వాక్యం తెలియకుండా, వాక్యంలో దేవుడు చూపించిన ప్రేమ తెలియకుండా, నీ జీవితంలో నీ పొరుగువాడికి ప్రేమ చూపించడమే నీకు తెలియనప్పుడు నువ్వు పరలోకం ఎట్టేస్తావు? ఏం లేదండి, దురాత్మ భ్రమపరచు ఆత్మ చేత మనల్ని మనం మోసం చేసుకుంటూ బ్రతికేటట్టు చేస్తుంది. నువ్వు ప్రేమను ఎక్కడ చూస్తావు తెలిసిన? పరిశుద్ధుల మధ్యలో, దేవుని ప్రేమించిన వారి మధ్యలో ప్రేమను చూడవు. నీకు అది నచ్చదు. ఏ ప్రేమ నీకు నచ్చింది? తిండి, బొవ్వ, కూర, మాంసం, వెండి, బంగారాలు, సోకులు, ఎచ్చులు, వీళ్ళ దగ్గర నీకు తృప్తిగా ఉంటది. నీకు భయం ఉందండి. మనం ఎక్కడ ఎప్పుడు ఎలా మోసపోతున్నామో చూసుకుంటున్నారా? పరిశుద్ధ జీవ గ్రంథంలో వాక్యం అనే అర్థంలో చూసుకునే వాళ్ళు లేరండి. వాక్యం చెబుతుంది 13వ వచనంలో, దీని వలన ఆయన మనయందు నిలిచి ఉన్నామనియు ఆయన మనయందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఎలయనగా ఆయన తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. చదువునా నా వచనం? ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి. చూసారా? ఆయన తన ఆత్మలో పాలు ఇచ్చాడు. అంటే పరిశుద్ధాత్మలో నీకు పాలు పంపులు లేకపోతే, ఆత్మ నీ హృదయంలో కుమ్మరించబడకపోతే నీ పొరుగుని ప్రేమించే జీవితం నీకు రాదు. అది లేకపోతే నీ ఆత్మ స్థిర నిశ్చయిత కలిగి, రక్షణ నిశ్చయిత కలిగి, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడే హృదయం నీలో ఉండదు. ఇప్పుడు చెప్పండి, ఉందండి? ఏం జరుగుతుందో తెలియట్లేదండి. ప్రపంచంలో సేవ ఏం జరుగుతుందో తెలియట్లే. సేవలో మనుషులు ఎలా రక్షించబడుతున్నారో, వాళ్ళకి రక్షణ స్థిర నిశ్చయిత ఎలా కలుగుతుందో బ్రతుకుండగా వాళ్ళకి తెలియట్లా. 7 లక్షణాలు ఉన్నాయండి దీనిలో. 19వ వచనం నుంచి 24 వచనాల వరకు 7 లక్షణాలు ఉన్నాయి. చూడండి, వివరించడానికి సరిపోతుంది. లాస్ట్ సండే అంతా వివరించాను, 1:20 నిమిషాలు వివరించాను. ఈ రోజు కూడా 1 గంట పైనే వివరిస్తున్నాను. తరగతుల్లా మిగతా 6 లక్షణాలు ఎప్పుడు నేర్చుకోవాలి? 1 లక్షణం నేర్చుకోవడానికి 2 సెక్షన్లు పట్టింది, 2 సండేలు పట్టింది. ఎప్పుడు నేర్చుకుంటావు దేవుని దగ్గర? నీ వయసంతా ఉద్యోగానికి, డబ్బులు సంపాదించుకోవడానికి, బ్రతకడానికి, తినటానికి, తాగడానికి, నిద్రపోవడానికే ఖర్చు అయిపోతుంది. నువ్వు ఎప్పుడు బైబిల్ చదువుతావు? ఎప్పుడు సేవకుల మాట వింటావు? దేవుని మాట విని నీ రక్షణ యొక్క స్థిర నిశ్చయిత కలిగిన ప్రేమ అనేటువంటి రుజువుతో కూడినటువంటి ప్రేమ లక్షణాలు నీ జీవితంలో ఎప్పుడు చూపిస్తావు? ఎప్పుడు దైవజనుడు నీ కొరకు సాక్ష్యం ఇవ్వాలి? ఏ త్యాగాలు చేస్తావు? దేవుడు తన అద్వితీయ కుమారుని పంపించలేదండి, నీకోసం త్యాగం చేయలేదా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 13-14 వచనాలు కూడా చదవన్నానా? మనందరం ఆత్మ చేత ముద్రించబడినట్లుగా ఉంటుంది. ఆ మాట చదవండి, నేను ముగిస్తున్నాను, టైం అవుతుంది. మీరును సత్యవాక్యమును అనగా ఈ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవునికి మహిమ కలుగునుగాక. వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా
ముద్రింపబడితిరి. మీరందరూ కూడా ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై. మీరు దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మ స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఎంత స్పష్టమైన లేఖనాలు, ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతుందో చూడండి అండి. ఈ రోజున నీ మనస్సాక్షి దేవుని వాక్య ప్రకారంగా నడిపించబడట్లేదు అనే సంగతి అర్థం కావట్లేదండి. దేవుని వాక్యంలో దేవుడు కోరుకున్న జీవితం మనలో లేకుండా సాతాను భ్రమపరుచు, అంటే వాక్యంలో ఉన్న జీవితం ప్రకారంగా ప్రేమను చూపించేటువంటి జీవితం నువ్వు నేర్చుకోకుండా శరీర ప్రేమను తీసుకొచ్చి వాక్య ప్రేమలతో కలిపి చూస్తే నీకు అర్థమైందండి. ఈ రోజుల్లో లోక ప్రేమను తీసుకొని వచ్చి దేవుని వాక్యములో ఉన్నటువంటి ప్రేమను తో కలిపి చూసుకొని సరిపోల్చుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతుల్లో ఆలోచించుకుంటున్నారు. ఉపయోగం ఉందండి. ఏం జరుగుతుందో దేవుని లేఖనాల్లో ఏమున్నాయో చూసేవాళ్ళు ఎవరు లేరండి. అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఎంత స్పష్టంగా రాశాడు చెప్పండి. ఎఫెసీ పత్రికలో ఎంత చక్కగా రాయబడింది. మీరు సత్యవాక్యమును అనగా రక్షణ సువార్త, చూసారా, వాక్యం ప్రకారంగా నడిపించబడేటప్పుడు నీకు రక్షణ స్థిర నిశ్చయత కలుగుతుంది. ఎంత చక్కగా ఉన్నాయో చూడండి. రక్షణ స్థిర నిశ్చయత కలిగినటువంటి వాళ్ళలో ఏం కనపడుతుంది? తన పొరుగు వారిని ప్రేమించేటువంటి జీవితంలో ఎంతైనా నష్టపోతూ ఉంటాం. నీకు అది కనపడుతుంది. ఉందండి వాళ్ళ. మరి దేవుని నమ్మానంటానికి రుజువులేంటి మన జీవితంలో? అపోస్తులు వాళ్ళ పిల్లలను కానీ, వాళ్ళ జీవితంలో కానీ, వాళ్ళ కుటుంబాల్లో కానీ ఎక్కడైనా ఆస్తులు సంపాదించుకున్నట్టు రాయబడి ఉన్నాయండి? ఇవాళ సేవ ప్రారంభించిన తర్వాత ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నీ పొరుగువాడు 10 రూపాయలు కానికేసినాడు, అప్పుల బాధతో అట్టనే చచ్చిపోతాడు. కానీ నువ్వు మాత్రం కార్లు, బైకులు, స్థలాలు, ఇళ్ళు, వాకిళ్ళు కొనుక్కొని సేవకులు లక్షాధికారులు అవుతున్నారు అండి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాక్యం వినటానికి నీ మనస్సు ఎట్లా ఒప్పుతుందో నాకు అర్థం కావట్లా. ఏం నేర్చుకోవడానికి వెళ్తున్నావో నాకు అర్థం కావట్లా. ఏం చూసి వెంబడిస్తున్నావో సేవకుల్ని నాకు అర్థం కావట్లా. అరవై సంవత్సరాలు ఉద్యోగం చేశాడండి. రిటైర్డ్ అయిపోయాడు. వచ్చిన డబ్బులన్నిటిలో పకడ్బందీగా మందిరాలు కట్టాడు. అద్భుతమైన సేవ చేస్తున్నాడంట. దాన్ని సేవ అంటారండి. అక్కడికి వెంబడించే ఆత్మలు ఏం చూసి వెంబడిస్తున్నారు? వాడికి విశ్వాసం అనేది తెలుసా? 60 ఏళ్ళు ఉద్యోగం చేశాడు, వయసు అంతా దారబోసాడు. ఆడికి విశ్వాసం అంటే ఏంటో తెలీదు. రిటైర్డ్ అయిన తర్వాత సేవకు వచ్చాడు. ఆడిని నమ్మి నువ్వు ఎలా వెళ్తున్నావు? నీకు రక్షణ స్థిర నిశ్చయత ఎలా కలుగుద్ది? ఉద్యోగం చేసేవాడు నీకు వాక్యం చెప్తున్నాడు, జీతాలు తెచ్చుకొని నీకు వాక్యం చెప్పుకుంటున్నాడు. వాడికి రక్షణ నిశ్చయత గురించిన సంగతులు వాడికి ఎలా తెలుస్తుంది? వాడి దగ్గరికి వెళ్ళి నువ్వేం నేర్చుకుంటావు? నిన్ను మోసపరచడానికి తీయటి మాటలు చెప్తున్నాడు. వాడు దేవుని విశ్వసించడానికి రుజువుతో కూడినటువంటి ఆత్మ యొక్క స్థిర నిశ్చయత, ఆత్మ ద్వారా అనుగ్రహించబడే రక్షణకు దేవుడు ఇచ్చినటువంటి స్థిర నిశ్చయత నీ హృదయంలో ఉండట్లేదంటే అర్థం ఏంటి? నీ పొరుగుని ప్రేమించడానికి త్యాగం చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటి? ఆడు ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత డబ్బులు వాళ్ళ పిల్లలకి ఫిక్స్డ్ డిపాజిట్లు వేసుకొని దర్జాగా ఆస్తులు పొలాలు కొనుక్కొని సంఘంలో డబ్బులు దోచుకొని సంఘ పిల్లల దగ్గర కానుకలు దోచుకొని వాడు సేవ చేస్తూ బ్రతుకుతున్నాడు. వాడు సేవకుడు ఎట్టవుతాడు? భయం ఉందా నీకు?
ఈ రోజున సేవంతా వృధా అయిపోతుందండి. రక్షణ యొక్క స్థిర నిశ్చయిత లేకుండా సంఘములు ఏ ఆత్మ ఎదిగినా దేవుడు రెండంతలు తీర్పు తీరుస్తాడు సేవకునికి. సేవకులారా, మీకు రెండంతలు తీర్పులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏం నేర్పుతున్నావు? పండగలు నేర్పుతున్నావు, ఆచారాలు నేర్పుతున్నావు, ఎచ్చులు సోకులు నేర్పుతున్నావు. ఏం నేర్పుతావు నువ్వు? నీ జీవితంలో ఏం వాక్యం చెప్తావు? ఏం స్థిర నిశ్చయిత చూపిస్తావు? ఆత్మ నీకు ఇచ్చిందా? సేవకునికి ఇచ్చిందా? మాదిరి చూపించగలుగుతున్నావా? నువ్వే భూమండలం మీద చర ఆస్తుల్ని సంపాదించుకుంటూ తిరుగుతున్నావు, నువ్వు నీ పిల్లలు. ఏం మాదిరి చూపిస్తావు? ఆత్మ ఇచ్చిన రక్షణ ద్వారా స్థిర నిశ్చయిత కలిగి భూమండలం మీద ఏ ఉన్నా లేకపోయినా, బేదలాజరు చూడండి, ఏ ఉన్నా లేకపోయినా బేదలాజరు తన ఆత్మను దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారు. ఉందండి. నువ్వు చనిపోతే దేవదూతలు వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోయే స్థిర నిశ్చయిత ఉందండి. ఈరోజు ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని బతిలాడుతున్నాను. ఒక స్థిర నిశ్చయిత లేకుండా నువ్వు ప్రయాణం చేసి చనిపోయిన తర్వాత ఖచ్చితంగా నువ్వు పాతాళంలో ఉంటావు. ఒక దైవజనుడిగా నేను మిమ్మల్ని అందరినీ బ్రతిలాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. దేవుని దగ్గరికి వచ్చారు, మీరు దేవుని నమ్మారు. నమ్మినప్పుడు నీ సహోదరుని ప్రేమించినప్పుడే నీ జీవితంలో స్థిర నిశ్చయిత ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటి తెలిసిన? నేను మిమ్మల్ని ఎట్ట ప్రేమించాను, నీ పొరుగు అని కూడా నువ్వు అట్ట ప్రేమించు. ఆయన ధనవంతుడై ఉండి దరిద్రుడైపోయాడంట. ప్రేమలో ఏ జీవితాన్ని చూపించాడు చూసారా? ఈ రోజున మనం అలాగుంటామండి. ఆత్మను రక్షించుకోవడానికి ఖర్చు అయిపోతామా? ఏం విత్తుతాం అదే పంట కోస్తాం. మర్చిపోవద్దు, మోసగించబడద్దు. ఈరోజు పునరుద్ధాన దినాన మనల్ని మనం పరీక్షించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. నోరారా ప్రార్థన చేసుకుందాం. మనలను మనం విమర్శించుకోపోతే పెట్టలారా, నమ్మానని చెప్పి మనలను మనం సహోదరులను ప్రేమించకపోతే మనలను మనం మోసపరుచుకుంటాం. ఏ విషయంలో మనం సహోదరులను ప్రేమించాలి? మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటో తెలిసిన? నేను మిమ్మల్ని ఎలా ప్రేమించానో చూడండి, మీరు అలాగ ప్రేమించాలి.